ఇరాన్‌కి సంబంధించిన కీలక నేతల్ని లేపేస్తుంది. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ ఇంతకుముందు దాడులు చేసినప్పుడు హమాసోళ్ళనేం పీకలేకపోయింది, హెజ్బుల్లానేమి పీకలేకపోయింది, హౌతీలనేం పీకలేకపోయింది ఎందుకని? వాళ్ళు ఆ విధమైన ప్రచారం చేసుకుంటున్నారు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అసలు ఇజ్రాయెల్‌ని అట్టా కొట్టారు, ఇట్టా కొట్టారు. మరి గాజా ఏమైపోయింది? బూడిద ఎందుకైపోయింది? మళ్ళీ ఇప్పుడు గాజాకి అనుకూలమని ఎట్టా అనగలుగుతున్నారు? అంటేనే అర్థమవుతుంది గదా! ఇజ్రాయెల్, అమెరికా తలుచుకుంటే ఉగ్రవాదపు ప్రేరేపిత సంస్థలని తుదముట్టిస్తాయి. ఎదురు దెబ్బలు కూడా తగులుతాయి. బట్ ఈ ఉగ్రవాదులు పర్మనెంట్‌గా సెటిల్ అయ్యి వాళ్ళు గనక దేశాలు వాళ్ళ చేతుల్లో ఉంటే ప్రపంచం ఎట్లా అవుతదో ఒక సిరియాని చూస్తే, ఒక ఆఫ్ఘనిస్తాన్‌ని చూస్తే తెలుస్తది. ఒక పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతుల్లో నడపబడుతున్నటువంటి ప్రభుత్వాలు. అట్లాగే రేపొద్దున పపెట్ గవర్నమెంట్స్ అవుతాయి. అందుకనినే ఆ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో ఎప్పటికప్పుడు లేపేసేటటువంటి ఒక బృహత్ కార్యాన్ని భుజానేసుకొని తిరుగుతున్నాయి అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు. తాజాగా ఇరాన్‌కి సంబంధించినటువంటి ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫోర్స్‌కి సంబంధించిన కమాండర్ ఇస్మాయిల్ దెహ్గాన్ని ఇంట్లో ఉండగా మిస్సైల్‌తో లేపి పడేశారు. కరెక్ట్‌గా ఆయన బెడ్‌రూమ్ దగ్గర వెళ్లి మిస్సైల్ పడి ఇల్లు కూలింది. ఆయన ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది.